హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజు జోసా 2025 కి సంబంధించిన రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ డిస్ప్లే అయితే అవబోతుంది. సో ఉదయం 10 గంటల తర్వాత, ఈరోజు జూన్ 14 ఉదయం 10 గంటల తర్వాత మీకైతే రౌండ్ 1లో సీట్ ఎక్కడొచ్చింది లేనిది, సీట్ వచ్చిందా రాలేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే జోసా వెబ్సైట్లో మీ పర్టికులర్ పోర్టల్లో మీ ప్రొఫైల్ కింద సీట్ అలాట్మెంట్ 1 అని చెప్పేసి అక్కడ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు సీట్ వచ్చిందా రాలేదు తెలుస్తుంది. సో సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెప్పుకున్న టాపిక్స్ అయినప్పటికీ కూడా బట్ ఎట్ ద మూమెంట్ విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇందులో కూలంకషంగా అయితే ఒక 10 నిమిషాలు డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ రోజు మీకు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే, సో ఈ రోజు వచ్చేసి మనకి జూన్ 14. సో జూన్ 14th 10 AM డిస్ప్లే ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది రౌండ్ 1. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి డేట్ ఎప్పుడంటే, టైం ఎప్పుడంటే, డాక్యుమెంట్స్ అనేది 14th 5 PM తర్వాత మాత్రమే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 14th 5 PM తర్వాత మాత్రమే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ కూడా 5 PM తర్వాతే చేయండి. 5 PM ఓకేనా, 5 PM తర్వాత మాత్రమే ఫీ పేమెంట్ అండ్ అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్. ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫీ పేమెంట్ చేశారు, ప్రీ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, జస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేయడం, జూన్ 12 వరకు మనకు టైం ఇచ్చాడు కదా, 5 గంటల వరకు. అక్కడ అప్లోడ్ చేసిన వాళ్ళు ఓన్లీ అప్లోడ్ చేసిన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే సరిపోతుంది. రెస్పాన్స్ ఏంటది, సో రెస్పాన్స్ కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఫ్రీజ్ ఉంది, తర్వాత ఏమో ఫ్లోట్ ఉంది, ఆ తర్వాత ఏమో స్లైడ్ ఉంది. సో ఈ మూడిట్లో మీకు వచ్చినటువంటి పొజిషన్ బట్టి మీరు ఏ ఆప్షన్ ఇచ్చుకోవాలో దాని మీద క్లిక్ చేసి వదిలేసేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఎవరు ప్రీ పేమెంట్ చేసిన వాళ్ళు, ప్రీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వాళ్ళు రెస్పాన్స్ ఒకటి ఇచ్చేసి మళ్ళీ ప్రతి గంటకి 2 గంటలకు ఒకసారి మీకు డాక్యుమెంట్ అప్లోడ్ దగ్గర వెరిఫైడ్ అని వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. వెరిఫైడ్ అని రావాలి. అండ్ ఫీ పేమెంట్ దగ్గర కంప్లీటెడ్ అని రావాలి. ఫీ పేమెంట్ దగ్గర కంప్లీటెడ్ అని రావాలి. గ్రీన్ కలర్లో వస్తుంది, వెరిఫైడ్ అని గ్రీన్ కలర్, లేదా ఇక్కడ కూడా కంప్లీటెడ్ అని వస్తుంది, ఇక్కడ కూడా కంప్లీటెడ్ అని వస్తుంది. రైట్నా? సో పెండింగ్లో ఉన్న వాటిని మనం ఏం చేయలేము, అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని అర్థం, వెరిఫికేషన్ జరుగుతుందని అర్థం. సో మీరు వెయిట్ చేస్తూ ఉండాలా. ప్రతి 2 గంటలకి 3 గంటలకి లేదా 5-6 గంటలకు ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలా. ఏది ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు, అలాగే ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఇంకెవరు, ఏది ఫీ పేమెంట్ చేయలేదు, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు, వాళ్ళు ఏం చేయాలంటే, సో వీళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ సీట్ రాగానే మళ్ళీ ఈరోజు 14th జూన్ 14th 5 PM తర్వాత ఏం చేయాలంటే ఫీ పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్, ఆర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫీ పేమెంట్ మీకు ఏ ప్రాసెస్ ఈజీ అయితే ఆ ప్రాసెస్. ఫీ పేమెంట్, ఫీ పేమెంట్ ఎంత, SC ST PWD అయితేనేమో 15,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే OBC EWS అలాగే జనరల్ వాళ్ళైతేనేమో 30,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ బై డిఫాల్ట్ అక్కడ చూపిస్తుంది, మీరేమి అమౌంట్ అక్కడ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సో ఇంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది పే చేసిన తర్వాత ఏం చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ అప్లోడ్. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా PDF ఫార్మేట్ ఉంచుకోండి. PDF ఫార్మేట్ ఎంత ఫార్మేట్ అంటే బిలో 500 KBలో కన్వర్ట్ చేసుకుంటున్నటువంటి PDF ఫార్మేట్. నీట్గా ఉండాలా, 4 కార్నర్స్ కరెక్ట్గా విజిబుల్ అవుతూ ఉండాలా. ఓకేనా? అది కూడా ఒక క్వెరీనే. సో కార్నర్స్లో బెండ్ అయి ఉంటాయి, ఒక్కోసారి పిన్ చేసి మనం స్కాన్ చేస్తాం, పిన్ చేసి స్కాన్ చేసినప్పుడు ఒక కార్నర్ కట్ అయిపోతుంది, అది కూడా క్వెరీ ఇస్తారు. సో విత్ నీట్ విజిబుల్ డాక్యుమెంట్ విల్ బి అప్లోడ్ అని అడుగుతాడు. సో కాబట్టి మీరు బిలో 500 KB ఉండేలాగా నీట్ డాక్యుమెంట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకేనా? ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసమే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏమడుగుతారంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏం పెడతాం మనం, 10th మెమో పెట్టేయండి. 10th మెమో అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టక్కర్లా, అక్కడ 10th క్లాస్ మెమో పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. ఓకేనా?
సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏం పెడుతున్నారు? 10th మెమో పెడుతున్నారు. తర్వాత ఇంటర్ మార్క్ షీట్ అంటాడు, క్లాస్ 12 మార్క్స్ షీట్ అంటాడు. మార్క్స్ షీట్ అన్నా మార్క్స్ మెమో అన్నా ఒకటే, ఓకేనా? సో ఇది ఇంటర్ మెమో. మరి ఇంటర్ మెమో అనేది లాంగ్ టర్మ్ అయిన వాళ్ళకేమో లాంగ్ మెమో ఉంది, ఆల్రెడీ వాళ్ళు మెమో తీసుకున్నారు కాబట్టి. ప్రజెంట్ రెగ్యులర్ గా చదివిన వాళ్ళకేమో షార్ట్ మెమో ఉంది. సో షార్ట్ మెమో కూడా వర్కౌట్ అవుతుంది. షార్ట్ మెమో ఇంక్లూడింగ్ విత్ ప్రిన్సిపల్ సైన్ అండ్ కాలేజ్ స్టాంప్. ఎవరు? స్టేట్ సిలబస్ వాళ్ళు. సెంట్రల్ సిలబస్ వాళ్ళు ఉన్నారు. సిబిఎస్ఈ చదివినటువంటి క్లాస్ 12th మెమో మనకి డిజీ లాకర్ నుంచి ఒక మెమో అయితే వచ్చింది కదా, సో ఆ మెమో మీరు అప్లోడ్ చేయండి. దాని మీద ప్రిన్సిపల్స్ అయితే సైన్ చేయట్లేదు, దాని గురించి వరీ అవసరం లేదు, అది మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలో మీరు ఇక్కడ ఏ హోమ్ స్టేట్ మీది, హోమ్ స్టేట్ డిసైడ్ చేయడం కోసమే కదా స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంటర్ మెమో అయినా పెట్టండి, దీని గురించి డౌట్ వద్దు, ఆల్రెడీ పెట్టాం కదా అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి ఆల్రెడీ పెట్టాం కదా అని అడుగుతూ ఉంటారు. అలా చేయకండి, చెప్పినప్పుడు విని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇంటర్ మెమో పెట్టండి, ఆర్ ఇంటర్ హాల్ టికెట్ పెట్టండి. ఇంటర్ హాల్ టికెట్ ఆర్ మీ యొక్క ఇంటర్ టీసీ పెట్టాలి, ఇంటర్ టీసీ. సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి పెట్టండి చాలు. సో ఇంటర్ మెమో ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి ఆ ఇంటర్ మెమోనే పెట్టేస్తే సరిపోతుంది. ఆర్ మీ దగ్గర ఇంటర్ హాల్ టికెట్ నీట్గా కలర్ ప్రింట్ ఉన్నట్లయితే దాన్ని సాఫ్ట్ కాపీ పెట్టండి పీడిఎఫ్లో. ఇంటర్ టీసీ తీసుకొచ్చినట్లయితే టీసీ పెట్టండి, ఓకేనా? ఈ మూడిట్లో ఏదైనా ఒకటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కోసం. అండ్ ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద కేటగిరీ స్టూడెంట్స్. మెడికల్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయినా ఇదే మెడికల్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి కాని వారైనా ఇదే మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్ పైన కూడా డాక్టర్ సైన్ ఉండాలి, అండ్ దాని యొక్క నెంబర్ ఉండాలి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, అండ్ సీల్ ఉండాలి, సో స్టాంప్ ఉండాలన్నమాట. అండ్ కింద 2 బాక్సులు ఉంటాయి. ఈజ్ ఫిట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఎన్ఐటీస్, రిలేటివ్స్, జిఎఫ్టీఎస్ అని ఉంటుంది. ఈజ్ అన్ఫిట్ అని ఉంటాయి. 2 బాక్సులు ఉంటాయి. ఫిట్ అనేది ఫస్ట్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టి ఉన్నదే మీరు అప్లోడ్ చేయండి, అంటే టిక్ మార్క్ పెట్టుకొని అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ అంటే కేటగిరీ. సో మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఎవరైనా సరే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓకే, అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి పీడబ్ల్యూడి అదనంగా ఉంటుంది. ఆ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళైనా సరే మీ సేవ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్ పెట్టండి. ఎస్టీ వాళ్ళైనా సరే మీ సేవ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్ పెట్టండి. దానికి పర్టికులర్ డేట్ ఏం లేదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి పర్టికులర్ కట్ ఆఫ్ డేట్ అయితే లేదు. మీరు 2024, 25లో ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా సరే 23 ఉన్నా పర్లేదు పెట్టండి. కానీ ఇమీడియట్ గా వాళ్ళు ఓల్డ్ 2017, 18 అంతకుముందు 15, 14లో అయితే కొంచెం క్వెరీ రైజ్ చేసే దానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు మీరు లేటెస్ట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి జోసా ఫార్మేట్ లోది మాత్రమే మాన్యువల్ గా తెచ్చుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాన్యువల్ గా రాపించుకొని వచ్చి కూడా అప్లోడ్ చేయొచ్చు. అది క్వెరీ అడిగితేనే. అదర్వైజ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ సేవది ఫస్ట్ పెట్టండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళండి కూడా. ఇన్ కేసు యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీరు ఎక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ మాన్యువల్ కాపీని మీరైతే తీసుకొని రావాల్సి ఉంటుంది. అది చిన్న పని అవుతుంది, అది ఆల్రెడీ రైట్. అలాగే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉన్న కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి 2025 సంవత్సరంలో, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి మీ సేవ నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉండిందో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి, ఓకేనా? సో మా దగ్గర మాన్యువల్ కాపీ ఉంది, మాన్యువల్ అప్లోడ్ చేస్తా ఉంటే అది మీ ఇష్టం, అది యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు గవర్నమెంట్ నుంచి తీసుకున్నది అయితే రికగ్నైజేషన్ గా ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ క్వెరీ వస్తేనే మీరు మాన్యువల్ గా తీసుకున్నది పెట్టండి. మాన్యువల్ అనేది మ్యాండేటరీ కాదు, అంటే జోసఫ్ ఫార్మేట్ ఇచ్చింది మ్యాండేటరీ కాదు. మనం తీసుకున్నటువంటి సెంట్రల్ ఫార్మేట్ అండ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ రెండు కూడా ఒకటే డాక్యుమెంట్ అనమాట, ఒకే ఫార్మేట్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్. ఏ ఫార్మేట్ అది? సెంట్రల్ ఫార్మేటే అది, ఓకేనా? సో అవే అప్లోడ్ చేయండి. ఓపెన్ కేటగిరీకి వెళ్ళకు కేటగిరీ డాక్యుమెంట్ ఉండదు. సో ఇది మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఎవరు అప్లోడ్ చేయాలి? సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం, సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయండి చాలు. సీట్ వచ్చిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ కూడా చేయాలి. ఆ సీట్ మీకు నచ్చిందా నచ్చలేదా అది నెక్స్ట్ మ్యాటర్. నచ్చితే ఫ్రీజ్ చేసుకుంటాం, నచ్చకపోతే ఏం చేస్తాం? ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకుంటాం. బట్ వచ్చిన సీట్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా? వచ్చిన సీట్ మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. దాన్ని సీట్ యాక్సెప్టెన్స్ అంటాం. సీట్ యాక్సెప్టెన్స్ అంటే మనకు వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేసి దెన్ దానికంటే బెటర్ సీట్ కోసం కావాలి, పైన ఉన్నటువంటి ఆప్షన్స్లో అంటే ఫ్లోట్ ఆప్షన్ పెడతాం. అదే కాలేజీలో ఇంకా బెటర్ సీట్ కావాలి మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్లో ఉంటే దాన్ని స్లైడ్ ఆప్షన్ అంటాం. అదర్వైజ్ వచ్చిన ఆప్షన్ మనకు నచ్చితే ఫ్రీజ్ చేసేసుకుంటాం.
రైట్నా. ఇప్పుడు సీట్ రాలేదు, నో సీట్ అలాటెడ్ ఫర్ యువర్ చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, మనకి వెయిట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని అర్థం. రెండో రౌండ్ కోసం వెయిట్ చేయండి. మీరు రెండో రౌండ్కి వెళ్ళడం కోసం ఎలాంటి ఆప్షన్స్ పైన క్లిక్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మిమ్మల్ని రెండో రౌండ్కి అయితే అది తీసుకెళ్తుంది. రెండో రౌండ్లో కూడా సీట్ రాలేదు, ఆటోమేటిక్గా మూడో రౌండ్కి తీసుకెళ్తుంది. మూడో రౌండ్లో కూడా రాలేదు, ఆటోమేటిక్గా నాలుగో రౌండ్లో తీసుకెళ్తుంది. ఇలా సీట్ రాని వాళ్ళకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు నెక్స్ట్ రౌండ్కి. రైట్నా. మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సీట్ అలర్ట్ అయినప్పుడు కొంతమందికి కన్ఫ్యూషన్ ఏంటంటే, ఓబీసీ స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఓపెన్ కేటగిరీలో సీట్ అలర్ట్ అవుతుంది, ఓపెన్ కేటగిరీలో సీట్ అలర్ట్ అవుతుంది. సో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చినప్పుడు మాత్రము, సీట్ వస్తే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ. ఓకేనా. సో డోంట్ వరీ, మీకు వచ్చినటువంటి సీట్ అనేది ఓపెన్లో వచ్చిందని అర్థం. అప్పుడు మీరు డాక్యుమెంట్ అప్లోడ్లో మీకు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ అడగదు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అడగదు. ఎందుకు అడగదు చెప్పండి. మీకు ఆల్రెడీ అలాట్ అయిన సీట్ ఎక్కడ, ఓపెన్ కేటగిరీ కాబట్టి మీకు కేటగిరీ సర్టిఫికేట్ అడగదు. అప్పుడు మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. సార్ మాకు ఓబీసీ అయితే మంచి సీట్ వచ్చేది కదా, ఈడబ్ల్యూఎస్ అయితే ఇంకా మంచి సీట్ వచ్చేది కదా అనుకుంటున్నారేమో. అలాంటిది ఏముండదు. ఓబీసీకి పర్టికులర్ ఓబీసీలో ఎంత ర్యాంక్ ఉందో ఓపెన్లో అంతే ర్యాంక్ ఉంటుంది, రెండు ప్యారలల్గా ఈక్వల్గానే ఉంటాయి. ఇది అందరిలో కలిపి, ఇదేమో మీ పర్టికులర్ కేటగిరీలో కలిపి. ఓకేనా. సో ఆప్షన్ 1 ఆప్షన్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 1 త్రిచి సిఎస్సి పెట్టారనుకుందాం. సో ఆప్షన్ 1 త్రిచి సిఎస్సి పెడితే ఫస్ట్ ఆప్షన్ 1ని సిఆర్ఎల్తో చెక్ చేస్తుంది. సీట్ ఫిట్ అయింది అనుకోండి, సీట్ అలాటెడ్ బై ఓపెన్ కేటగిరీ అంటది. ఒకవేళ సిఆర్ఎల్తో రాకపోతే అదే ప్లేస్లో మీ ఏదైతే కేటగిరీ ఉందో ఓబీసీతో చెక్ చేస్తుంది. ఒకవేళ ఓబీసీతో ఫిట్ అయింది అనుకోండి, సీట్ అలాటెడ్ బై ఓబీసీ అంటది. ఈ రెండిట్లో రానప్పుడే రెండో ఆప్షన్కి వెళ్తుంది, ఓకేనా. రెండో ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ సిఆర్ఎల్తో చెక్ చేస్తుంది ఆ పొజిషన్ని, సిఆర్ఎల్తో రాకపోతేనే నెక్స్ట్ కేటగిరీకి వెళ్తుంది. ఇందులో ఫిట్ అయితే అందులో ఆగిపోతుంది, నెక్స్ట్ మూడో ప్లేస్కి వెళ్తుంది. రెండిట్లో రాకపోతే మళ్ళీ మూడో ప్లేస్కి వెళ్తుంది. ఇలా ప్రతి పొజిషన్ని కూడా సిఆర్ఎల్ అండ్ ఆ తర్వాత మీకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవన్నీ వాటి ద్వారా చెక్ చేస్తుంది. కాబట్టి మీకు ఓపెన్ కేటగిరీ ద్వారా సీట్ అలాట్ అయినంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఆ సీట్ ఓకే అయితే ఫ్రీజ్ చేసేసుకోండి, ఓకే కాకపోతే ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకొని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళండి. సో ఓపెన్ కేటగిరీలో వచ్చినంత మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాసెస్ అంతా, డాక్యుమెంట్స్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఆటోమేటిక్గా మీకు అక్కడ సిస్టమ్ జనరేటెడ్ లెటర్స్ అని ఉంటాయి. సిస్టమ్ జనరేటెడ్ లెటర్స్. సో సిస్టమ్ జనరేటెడ్ లెటర్స్లో మీరు దాని మీద క్లిక్ చేసి మీకు ఏమేమి లెటర్స్ వచ్చాయో చూసుకోవాలి. ఎప్పుడు వస్తాయి లెటర్స్? మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయిందంటే, పేమెంట్ చేయడం కంప్లీట్ అయిపోయిందంటే, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందంటే సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుంది. సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఫీ పేమెంట్ లెటర్ వస్తుంది. ఫీ పేమెంట్ లెటర్. ఆల్రెడీ కొంతమంది అడ్వాన్స్డ్గా ముందుగానే కట్టిన వాళ్ళకి ప్రీ ఫీ పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఆ లెటర్లు ఆల్రెడీ వచ్చేసినాయి. ఫీ పేమెంట్ లెటర్ వస్తుంది. దీన్నే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అంటాం, SAF లెటర్ అంటాం. మీరు ఎందుకు ఇవన్నీ కావాలి? మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకురమ్మంటారు. ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఆల్రెడీ సిస్టంలో ఉంటాయి. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా యాక్టివేషన్లోనే ఉంటాయి. సో నో ప్రాబ్లం, బట్ తీసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే, ఈ రౌండ్ క్లోజ్ అయ్యేలోపు వస్తుంది, వెంటనే రాదు. మళ్ళీ దానికోసం కంగారు పడిపోయి వెంటనే ఫోన్లు చేసి సార్ ఇది రాలా అది రాలా ఇంకెప్పుడు అనక్కండి. అంటే దాని గురించి వద్దు, టెన్షన్ వద్దు అంటున్నా నేను. ఎప్పుడు వస్తుంది? మనకి టైం ఎప్పుడు దాకా ఉండిందంటే, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి 14th 5 PM నుండి 14th 5 PM నుండి ఎప్పటి వరకు ఉంది? 18th 5 PM వరకు ఉంది. 18th 5 PM వరకు ఉంది. మీరు 14th అప్లోడ్ చేసిన వాళ్ళకి 18th వరకు క్వెరీస్ తీసుకోవచ్చు. 14th 5 PM నుండి 18th 5 PM వరకు ఫీ పేమెంట్ చేయాలి, అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అండ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఈ 3 చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది. ఎందుకని ఎర్లీగా చేసుకుంటున్నాను? ఎర్లీగా చేసుకుంటే ఏంటంటే, మీ దగ్గర మీరు పెట్టినటువంటి అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కానీ ఇంకేదైనా ఇతరత్ర విషయాలు ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మనం సరి చేసుకోవడానికి ఎప్పటి వరకు టైం ఉంటుంది? మళ్ళీ 20th వరకు ఉంటుంది. 20th 5 PM వరకు ఉంటుంది క్వెరీస్ సరి చేసుకోవడానికి. క్వెరీస్ సరి చేసుకోవడానికి ఎప్పుడు దాకా ఉంటుంది? 20th ఉంటుంది. ఒకవేళ ఫీ పేమెంట్ విషయంలో 18th 5 PM లోపు ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా ఫీ పేమెంట్ విషయంలో మిస్టేక్స్ ఉన్నా, అండ్ మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ డబ్బుల విషయంలో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మన దగ్గర డబ్బులు కట్ అయితే వాళ్ళకి రీచ్ అవ్వవు, అలాంటి విషయాలను క్వెరీస్ రిజాల్వ్ చేసుకోవడం కోసం మనం మెయిల్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే 19th 5 PM లోపు వాళ్ళైతే రిజాల్వ్ చేస్తామంటున్నారు. సో మీరు మీ
ఏదైతే పేమెంట్ చేసినటువంటి క్రెడెన్షియల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? మెయిల్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు రిజాల్వ్ చేస్తామంటున్నారు. ఇది కంప్లీట్గా క్లియర్ కట్గా. ఓకేనా? సో ఈ రోజు ఎవరెవరు ఏం చేయాలి, అంతే కదా? సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో వీడియో ల్యాగ్ అవుతుంది అనుకోకండి. ఎవరెవరు ఏం చేయాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఫైనల్గా చెప్తాను. ఎవరెవరు ఏం చేయాలి. సో ఎవరెవరు ఏం చేయాలి? ముందు సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళ గురించి మాట్లాడదాం మనం. సీట్ రాని వారు ఏం చేయాలి? వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. అంతే. ఇక మీరు ఎలాంటి యాక్షన్ బటన్స్ క్లిక్ చేయాల్సిన పని లేదు. వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయండి, అంతే. సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయండి. మీరు అక్కడ ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకు రాలేదు ఏంటి అనేది మీకు తెలిసిన విషయం. మీ ర్యాంక్ పెద్దగా ఉండింది, ఎస్. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో లేము, ఎస్. అండ్ ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ మనం సౌత్ స్టేట్స్ వరకే ప్రిఫర్ చేసాం, మనం వెళ్ళాలనుకున్నటువంటి కాలేజీలకే ప్రిఫర్ చేసాం, మనం వెళ్ళాలనుకున్న బ్రాంచ్ల వరకే ప్రిఫర్ చేసాం. సో కాబట్టి మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఉన్న నెక్స్ట్ రౌండ్లో ఉండొచ్చు, ఇన్ కేస్ ఉన్న ఆ నెక్స్ట్ రౌండ్లో ఉండొచ్చు. సో కాబట్టి ఇది రీజన్ అవుతుంది. కాబట్టి దాని గురించి ఏమీ వరి అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయండి. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సీట్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ 5 PM తర్వాత 14th 5 PM తర్వాత ఏం చేయాలి? పేమెంట్ చేసుకోండి. ఫస్ట్ ఫీ పేమెంట్. ఓకే, మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అడిగేటప్పుడు ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ ఇది మీకు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ కావాలి. ఇది కూడా ఎవరిదైనా పర్లేదు. బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఇది ఓన్లీ ఎవరికి? ఫీ రిఫండ్ అవ్వడం కోసమే. ఇతరత్ర కారణాల వల్ల మన సీట్ క్యాన్సిల్ అయినా, మనం విత్డ్రా చేసుకున్నా, లేదా ఎగ్జిట్ అయిపోయినా అప్పుడు మన డబ్బులు మనకు రావాలి కాబట్టి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాం. అది ఏ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అనేది మీ ఇష్టం. మీ ఇంట్లో మీ ఫాదర్ది, మదర్ది ఆర్ మీది అండ్ ఎవరిదైనా సరే ఇవ్వండి అక్కడ అకౌంట్ నెంబర్, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ పర్టికులర్గా క్లియర్గా కనపడేలాగా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ పెట్టాలి. పాస్బుక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ బుక్ పెడతారు. ఎంటీ చెక్ ఒకటి తీసుకొని ఒక చెక్ చింపేసి దాని మీద క్యాన్సిల్డ్ అని రాసి దాన్ని ఫోటో తీసి పీడిఎఫ్ ఫార్మేట్లో మళ్ళీ దాన్ని కూడా బిలో 500 KB ఉండి అక్కడ అప్లోడ్ చేస్తారు. చేసి ఫీ పేమెంట్ మీకు నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, లేదా యూపీఐ చేసుకోవచ్చు. యూపీఐ అంటే ఫోన్పే లాంటివి చేసుకోవచ్చు. అది మీ మెథడ్ అక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది కంప్లీట్ చేయండి. అండ్ అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, డాక్యుమెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత రెస్పాన్స్ ఇవ్వండి. రెస్పాన్స్ ఏంటి? ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా? మీకు వచ్చిన సీటు చాలు ఫ్రీజ్, నాకు వచ్చిన సీట్ ఓకే కానీ దానికంటే పైన ఇంకేమైనా వస్తే బెటర్గా ఉంటే ట్రై చేస్తా, దెన్ ఫ్లోట్. నాకు వచ్చిన కాలేజ్ ఓకే, కాలేజీలోనే ఇంకొక బ్రాంచ్ ట్రై చేస్తా, స్లైడ్. ఈ 3 ఆప్షన్లో ఏది కావాలో అలా పెట్టుకోండి. మీ దగ్గర ఆప్షన్స్ పెట్టిన చాయిస్ లిస్ట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చదువుకోవాలి. ఏమైనా టెక్నికల్గా సపోర్ట్ కావాలంటే లేదా ఇంకేదన్నా అడగాలంటే నాకు ఫోన్ చేసి అడగండి, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా మీరు ఆ కాలేజీలో ఉండాలా, లేదా వేరే కాలేజీలకు వెళ్ళాలా, లేదా ఇంకెక్కడన్నా చదవాలా, మీకు దగ్గర ఉందా దూరం ఉందా, మీ కంఫర్ట్ మీరు చూసుకొని దాన్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు నేను అడగను ఏం చేయాలో, అప్పుడు నేను మీకు చెప్తాను. రైట్. సో ఇది చేసేస్తారు. ఇప్పుడు ఒకవేళ సీట్ వచ్చింది, ఆల్రెడీ పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఆల్రెడీ మీరు ప్రీ ఫీ పేమెంట్ చేశారు కదా, ప్రీ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు. వీళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ రెస్పాన్స్ ఇవ్వాలంతే. ఓన్లీ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్లో కూడా మళ్ళీ ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా ఈ మూడిట్లో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన విధంగా చూసుకొని వాళ్ళు మూడిట్లో ఒక ఆప్షన్ పెట్టుకొని, అండ్ వీళ్ళు సీట్ వచ్చిన వాళ్ళైనా ఆల్రెడీ ప్రీ అప్లోడ్ చేసిన వాళ్ళైనా సరే అందరూ ఏం చేయాలంటే అక్కడ డాక్యుమెంట్స్ దగ్గర వెరిఫై చేస్తూ ఉండాలి. డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ దగ్గర, అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే దగ్గర చెక్ చేస్తూ ఉండాలా. చెక్ చేసుకోవడం ఎందుకు? చెక్ చేయాలి అక్కడ వెరిఫై అయిందా లేదా, క్వెరీస్ ఏమైనా వచ్చినాయా లేవా చెక్ చేసుకుంటూ ఉండాలా. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేదాకా మనం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. లేదా వెరిఫై కాలేదనుకోండి, అక్కడ క్వెరీ ఏదైనా వస్తే ఆ క్వెరీ ఏంటో చదవాలి, క్వెరీ ఏంటో చదువుకోవాలి. క్వెరీ వస్తే అప్పుడు దానికి ఏం చేయాలో నన్ను అడగండి, నేను చెప్తాను. లేదా అక్కడ డీటెయిల్గా రాసి ఉంటుంది, దానికి ఆల్టర్నేట్ ఏంటో కూడా మీరు పెట్టొచ్చు. రాలేదనుకోండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది, సరిపోతుంది. సో అది అయ్యేదాకా ఈ 3 రోజులు మాత్రమే పని ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళకి ఈ 3 రోజులు జస్ట్ ఈ రౌండ్లో మీకు ఇవన్నీ క్లియర్ అయిన అనుకోండి, నెక్స్ట్ రౌండ్లో మీకు సీటు ఈ ఫ్లోట్లో ఉన్నా, స్లైడ్లో ఉన్నా, నెక్స్ట్ రౌండ్లో వేరే సీట్ వచ్చినా సరే, నెక్స్ట్ రౌండ్లో అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో వచ్చినా సరే డబ్బులు మళ్ళీ కట్టక్కర్లేదు, అండ్ డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ అప్లోడ్ చేయక్కర్లేదు.
కాలేజ్ మారినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ వచ్చింది, రేపు రెండో రౌండ్లో మీకు వచ్చేసి సూరత్కల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సూరత్కల్ వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారా అనేటువంటి డౌట్ మీకు వద్దు. ఎన్ఐటి వరంగల్ వాళ్ళు చేశారంటే ఆటోమేటిక్గా దాన్ని అప్లోడ్ చేసేస్తారు అటువైపు. సో అందరికీ ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడ వెరిఫై చేసినా సరే అది కామన్గా అన్నిటికీ కూడా యాక్సెస్ ఉంటుందన్నమాట. సో ప్రతి రౌండ్లో మనం అప్లోడ్ చేయాల్సిన పని లేదు, ప్రతి రౌండ్లో మనం పేమెంట్ చేయాల్సిన పని లేదు. బట్ ఏ రౌండ్లో అయితే మనకి సీట్ కానీ, ఏ రౌండ్లో అయితే మనకి పేమెంట్ మనం చేస్తున్నామో, ఫస్ట్ రౌండ్లో ఏ రౌండ్లో అయితే మనకి ఫస్ట్ టైం సీట్ వస్తుందో ఆ రౌండ్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లు లెక్క అండ్ ప్రీపేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ముందే చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ రౌండ్ కోసం అనే కాదు, సెకండ్ రౌండ్ కోసం కూడా, సెకండ్ రౌండ్లో వచ్చినా ఇదే ప్రాసెస్. ఇప్పుడు ప్రీపేమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రౌండ్లో సీట్ రాదు కదా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు కాబట్టి ముందే సీట్ ఇచ్చారు కదా, ర్యాంకే కదా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ మళ్ళీ ఎక్కడైనా రావచ్చు, ఏ రౌండ్లోనే రావచ్చు, ఫస్ట్ రౌండ్లోనే రావాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇదేనమాట విషయాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పులు మాత్రం చేయకండి. 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతనే మీరు దానికి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన కలిగి ఉండండి. సో ఎందుకంటే మనం కంప్లీట్గా ఈ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది, ఇవన్నీ కూడా చేసేసాం, అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి తీరు అనేది ఇంకొక ఎత్తు. మనం ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నామా లేదా, కరెక్ట్గా వేలో వెళ్తున్నామా లేదా, ఇది చూసుకొని దాన్ని బట్టి ఫాలో చేయాలన్నమాట. సో ఇది ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. వీడియో పెట్టగానే మళ్ళీ అంటే మీకు సీట్ రాగానే వెంటనే పేమెంట్ చేసేయడం అవి చేయకండి, మళ్ళీ డిక్లైన్ అవుతుంది, అమౌంట్ మీ దగ్గర కట్ అవుతాయి. మళ్ళీ సెకండ్ పేమెంట్ చేసేదాకా మీకు 19th వరకు రికవర్ అవ్వవు, మళ్ళీ ఇంకో 30,000 కట్టాలి, లేదా మళ్ళీ ఇంకో 15,000 కట్టాల్సి ఉంటుంది. సో అంత వరకు వద్దు. 5 గంటల తర్వాత మీరు లీజర్ టైం చూసుకొని ప్లాన్ చేసుకొని పేమెంట్ అయితే నీట్గా జాగ్రత్త చేసుకోండి. సో ఇది విషయం. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.